ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुं साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। पैला नमो शारदा मायी तुजा नमो गौरी गणेश तेजा नमो माता पिता चौथा नमो गुरुपदेश। ఆత్మీయ బంధువులారా, గురుపుత్రులారా, దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడు ప్రపంచ మానవాళికి ఓం శ్రీ పరమ సంత్ సద్గురు నారాయణ మహర్షిగా నామధేయముతో కమ్మర్పల్లి గ్రామము, మండల్ కమ్మర్పల్లి, నిజామాబాద్ జిల్లాలో ఆశ్రమం స్థాపించి ఆశ్రమ వ్యవస్థాపకులుగా, ఆశ్రమం చైర్మన్గా, ఆశ్రమ పీఠాధిపతిగా అతను ప్రస్తుతము భగత్ కార్యము, సత్సంగము మా దగ్గరికి వచ్చినటువంటి అసలు జిజ్ఞాసునటువంటి సాధకులకు మా దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు వాళ్ళు కోరిన కోరికలు, వాళ్ళకున్న సమస్యలు పరిష్కారం చేస్తూ, వాళ్ళకున్నటువంటి శారీరక మానసిక బాధలకు నివారణ చేస్తూ, అదేవిధంగా జిజ్ఞాస ఉన్నటువంటి అసలు సాధకులకు కూడా, మా సన్నిధికి వచ్చిన వాళ్ళకు కూడా అసలు సహజ సిద్ధ ప్రణవ శబ్దయోగ సాధన అసలు దీక్ష ఉపదేశం ఇస్తూ, అందులోని భాగంగానే క్రియాయోగ సాధన అభ్యాసం కూడా నేర్పుతూ, అదేవిధంగానే సులభ శబ్ద యోగం కూడా సంతు మార్గం లోపల కూడా నామదీక్ష, నామదానము ఇస్తూ, అదేవిధంగా కుండలి జ్ఞానయోగ సాధన ఆత్మజ్ఞాన దత్త జ్ఞాన రహస్యంను కూడా తెలుపుతూ, ఆ కుండలి యొక్క జ్ఞానయోగ దీక్షను కూడా ఇస్తూ, మనలో ఉన్నటువంటి కుండలిని ఎలా జాగృతి చేయాలి అనే విధంగా ఉచితంగానే ధ్యాన యోగ శిక్షణ నేర్పుతూ, శిష్యులకు ఆ జగన్మాత అనుగ్రహంతో గురుదేవులు లింగాల నారాయణ మహర్షి మోర్తాడు గ్రామం, నిజామాబాద్ జిల్లా, వారి దగ్గర 1992 నాగపంచమ రోజు ఉపదేశం పొంది, ఉపదేశము అనంతరము 3 సంవత్సరాల లోపలనే మోక్ష లయస్థితిని సాధించి జీవన్ముక్తిని పొంది 1995 లోపల పరిపూర్ణ సిద్ధయోగిగా
అనుభవమును సాధించడం జరిగింది. అదేవిధంగా మా గురుదేవులు 1994లో ఏప్రిల్ 2 నాడు వారు పరమవధి చెందడం జరిగింది. గురుదేవుల తదనంతరం కూడా అసలు గురు కృపతోటి మా సొంత ఇంటి లోపల అసలు నిరంతరము యోగా సాధన అభ్యాసం చేస్తూ ఒక రోజుకు క్రమం తప్పకుండా 8 గంటల యోగాభ్యాసన సాధన చేస్తూ ఈ ఆత్మతత్వ జ్ఞానం లోపల సాధించి జ్ఞాన రహస్యము తెలుసుకొని నిరంతరము సాధన చేస్తూ అనేక అనుభవాలను పొంది అంతరంగం లోపల ఎందరో మహాత్ములను, ఎందరో వాళ్ళు మహర్షులను, దేవీ దేవతలను, యోగులు, తపస్వికులు అనేక మందిని అనేక ఆయా స్థలములలో ముక్తలోకముల కానీ, దివ్యలోకముల కానీ, పరమాత్మలోకలు కానీ అటువంటి ప్రాపంచికంలో వచ్చినటువంటి మహానుభావులందరినీ కూడా అసలు దర్శిస్తూ వారి యొక్క అనుగ్రహ ఆశీస్సుల ప్రకారం కూడా అసలు నిరంతరము యోగా సాధన చేస్తూ ఎందరో క్రియాయోగ మార్గములో సాధన సంపత్తిని పొందినటువంటి మహా అవతార్ బాబాజీ, లహరి మహర్షులు, యుక్తేశ్వర బాబాజీ, ఈ యోగానందను కూడా అంతరంగంలో దర్శనం పొంది వారి ద్వారా కూడా ఎన్నో సాధన జ్ఞాన అనుభవం, జ్ఞాన సందేశాలను తెలుసుకొని నేర్చుకొని సాధించి నిరంతరము కుండలి జ్ఞానయోగ ప్రక్రియలో, క్రియాయోగంలో, సహజసిద్ధ ప్రణవ శబ్దయోగంలో, సురశబ్దయోగంలో కూడా అసలు ఉత్తీర్ణతను సాధించి అదేవిధంగా ఈ ప్రాపంచిక విద్యలో కూడా యంత్ర, తంత్ర, మంత్ర ఈ సాధన ఈ యొక్క దేవతల అనుభూతులను, దేవతలను దర్శిస్తూ కూడా వారి ద్వారా కూడా అనేక విషయాలను తెలుసుకొని వారి అనుగ్రహం ద్వారా వారు ఇచ్చినటువంటి యొక్క దివ్య శక్తుల ద్వారా ఈ ప్రాపంచికంలో మా దగ్గరికి వచ్చిన భక్తులకు కూడా ఎన్నో రకాలుగా ఆర్థికంగా, శారీరకంగా, మానసిక బాధలు కూడా నివృత్తి చేస్తూ సంసార విషయంలో కానీ, జీవన విధానంలో కానీ వాళ్ళకున్న సమస్యలకు ఒక గురువుగా, ఒక సోదరుడిగా, ఒక ఆత్మీయ బంధువుగా వాళ్ళందరికీ కూడా అసలు స్త్రీలు గాను ఎవరు వచ్చినప్పటికీ కూడా అసలు సంతానము, సౌభాగ్యము ఆ యొక్క తల్లి ఆది పరాశక్తి మాత అనుగ్రహం చేత, మా గురుదేవుడు లింగాల నారాయణ మహర్షి అనుగ్రహం చేత, అంతరంగమందు అసలు మహాత్ములు అనుగ్రహం చేత వారు ఇచ్చినటువంటి తపో ధ్యానయోగ శక్తి ద్వారా కూడా అసలు ఎంతోమందికి మేలు చేస్తూ ఆశ్రమం నడిపిస్తున్నాము. అంటే అదేవిధంగా ఈనాడు ప్రపంచ మానవాళికి మేము సాధించిన
మోక్ష సాధన లయస్థితి జ్ఞానమును ఈనాటి మానవాళికి తెలపాలని చెప్పని ఆ ఆదిపరాశక్తి మాత ఆ జగన్మాతకు ఇచ్చినటువంటి ఒక మాట ప్రకారము గురుదేవులు ఆదేశం ప్రకారము సత్యమైన జ్ఞానమును నిజమైన జ్ఞానమును స్వానుభవ ఆత్మ జ్ఞానాన్ని స్వానుభవాలు సాధన జ్ఞాన రహస్యమును అది క్రియాయోగమే అయినా కుండలి జ్ఞానయోగమైన సహజ చిత్త ప్రణవ శబ్దయోగమైన ఓంకార ధ్యానమైన ప్రణవ ధ్యానమైన సిద్ధ విద్య అయినా ఏది ఎన్ని రకాలుగా ప్రపంచంలో చెప్పినప్పటికీ కూడా అసలు దైవం ఒక్కటే, ఆ పరమాత్మ ఒకటే, ఆ భగవంతుడు కూడా ఒకటే. ఆ భగవంతుని దగ్గరికి, ఆ పరమాత్మ లోకానికి, ఆ హనామి దేశానికి, ఆ చైతన్య లోకానికి, ఆ ఆత్మలోకానికి పోయే మార్గం కూడా ఒకటే. ఆత్మీయ బంధువులారా, ఈ సత్యజ్ఞానానికి అనేక విధంగా చెప్పినప్పటికీ కూడా మనం చేరే గమ్యం మాత్రం ఒకటే. ఆ గమ్యానికి కూడా అది దారి కూడా ఒకటే ఉంది. మరి తెలిసి తెలియక అది ఏ విధంగా అయినా పోవచ్చు అని చెప్పినటువంటి భావన ఉంది కాబట్టి అది వాస్తవం కాదు. కాబట్టి పోయే మార్గము కూడా మరి ఒకటే ఉంది. ఆ తల్లే ఆ మోక్ష సామ్రాజ్యానికి, ఆ పరమాత్మ లోకానికి పోయే మార్గం కూడా ఆ తల్లే, ఆ జగన్మాత, ఆ పరమాత్మ మన లోపలనే పెట్టింది కాబట్టి, మన లోపలనే అది ఆ మార్గం ఉంది కాబట్టి ఆ సాధన మార్గాన్ని తెలుసుకొని సాధించడమే మానవ జన్మ ప్రథమ కర్తవ్యం. ఈ సాధన ప్రక్రియ చేయాలని చెప్పాలంటే కేవలం ఈ మానవ జన్మకే సాధ్యమవుతుంది కాబట్టి, ఎందుకంటే మానవ జన్మ పంచతత్వాలతో జన్మించినాం కాబట్టి, ఆకాశత్వం మనకుంది కాబట్టి ఆలోచించే శక్తి, విషయ పరిజ్ఞానము, తెలుసుకునేటువంటి ఒక అదురు భావన, మరి ఆ జగన్మాత ఈ మానవునికి ఇచ్చింది కాబట్టి మానవుడే మహనీయుడు, మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు. కాబట్టి ఇక్కడ కృషి, కష్టము, చేసినప్పుడు ఆ ఫలితము దక్కుతుంది. ఏ విధంగా అంటే గురుగారి దగ్గరికి పోయి వారి ప్రేమను పొంది, వారి అనుగ్రహం పొంది, మరి వారి ద్వారా అసలు సత్యమైనటువంటి ఒక సాధన మార్గాన్ని తెలుసుకున్నప్పుడు, వారు చెప్పిన ప్రకారము ధ్యానము చేసినప్పుడు, వారి యొక్క అనుగ్రహం వలన, ఆ జగన్మాత కరుణ కటాక్షం వలన మానవ జన్మ ముక్తిని పొందడానికి, ఆ పరమాత్మ దర్శనమును పొందడానికి అవకాశం ఉంది. మొట్టమొదలు అది మనకు ఈ యొక్క జ్ఞాన మార్గము ఆకారంతో మొదలవుతుంది. సాకారం మన లోపల ఉంది, నిర్గుణం మన లోపల ఉంది, నిరాకారం మనలో ఉంది, చైతన్యం కూడా మనలో ఉంది. కాబట్టి ఈ ఆకారమైన దేహముతోటి సాకారం తీసుకొని, కాబట్టి ఈ సాకారం అని చెప్పినంటే శ్వాస, ప్రణవము, ప్రణవశక్తి, ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తికి అది ఆధారభూతమే అది
శబ్దం, ఆ శబ్దమే ఓంకారం. ఈ హకార ఉకార మకారమే ఓంకారానికి మూలం. కాబట్టి హకారమే ఈ దేహం, మకారము అదు మమకారం, ఉకారము అదు ఉండి లేనటువంటిది. ఎందుకంటే ఈ ఒక ప్రణవం శ్వాస ఉంది కానీ కంటికి కనిపిస్తలేదు. కానీ సాధన చేసినటువంటి సాధకులకు లోపల శ్వాస కనిపిస్తుంది. ఆ శ్వాసని దర్శించగలడు. ఆ శ్వాసతోటి కూడా అది మాట్లాడగలడు. ఆ శ్వాసయే పరమాత్మ, ఆ శ్వాసయే దేవుడు, ఆ శ్వాసయే జీవుడు, ఆ శ్వాసయే ఆత్మ, ఆ శ్వాసయే సర్వశక్తి. కాబట్టి ప్రియ ఆత్మస్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా, మొట్టమొదలు మనకు ఈ సాధన ప్రక్రియ తెలుసుకోవాలంటే మొట్టమొదలు ఈ శ్వాసక్రియను గురించి తెలుసుకోవాలి. మొట్టమొదలు మనలో ఉన్నటువంటి ఒక శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎవరు నడిపిస్తున్నారు అది తెలుసుకున్నప్పుడు మరి ఆ శ్వాస వెంట నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఆ శ్వాస తల్లి గర్భంలో ఎక్కడికెళ్ళి వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా నీవు చివరికి స్థూల శరీరం వదిలిపెట్టినప్పుడు కూడా, స్థూల శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా అదే ఎరకలో ఈ శ్వాస ప్రక్రియ ద్వారా అసలు ఈ స్థూల శరీరం వదిలిపెట్టడమే అసలు జీవన్ముక్తికి సోపానం. ఎరకతో ధ్యానం చేయు. ఎరకతో ఎరకను తెలుసుకొని ఎరిగి మళ్ళీ గురు కృప ద్వారా ఆ జగన్మాత అనుగ్రహం ద్వారా అసలు నువ్వు సాధించిన యోగ సాధన ద్వారా ఈ స్థూల శరీరం విడిచిపెట్టి ఆనందంగా సంతోషంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక నా తల్లి ఆ జగన్మాత దగ్గరికి నువ్వు పోతున్నా, ఆ పరమాత్మలోకాన్ని కోరుతున్నా, ఈ మాయాలోకం విడిచిపెట్టి, ఈ ప్రాపంచిక లోకాన్ని విడిచిపెట్టి, ఈ ప్రాపంచిక భోగాలను విడిచిపెట్టి, ఆశలను విడిచిపెట్టి, కోరికలను విడిచిపెట్టి నేను ఆ ఆనందమైన స్థితి లోపల ఉండి ఆ పరమాత్మ ఆ భగవంతుడి లోకానికి వెళుతున్నా అని చెప్పినట్టు ఆనందంలో వెళ్ళిపోవడమే నిజమైనటువంటి ఒక అసలు సాధకుల లక్ష్యం, గురువుల యొక్క లక్ష్యం. అదే నిజమైన ఆనందమైన స్థితి. కాబట్టి మనకు వాస్తవంగా అసలు చాలామంది అనుకుంటారు ఆనందం అంటే ఏమిటని. దానికి నిర్వచనంగా మనసానందం. ఒక్కోసారి మనకు తెలియకుంటే మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంది. కారణం తెలియదు, కానీ ఇవాళ ఉల్లాసంగా ఉన్నావు ఎందుకు అని చెప్పంటే ఆనందంగా ఉన్నా సంతోషంగా ఉన్నా అని చెప్పండి మొత్తం. కానీ అప్పుడే మళ్ళీ బాధపడతాడు, దుఃఖపడతాడు, బాధలో ఉంటాడు. కాసేపు అయిన తర్వాత ఇప్పటిదాకా మరి బాగా ఆనందంగా సంతోషంగా ఉన్నావు, మరి ఇప్పుడేమైంది అని చెప్పానంటే లేదు అసలు ఒక సమస్య వచ్చింది కాబట్టి దాన్ని బాధపడుతున్నా అని చెప్పి అంటాడు. ఈ మనసు ఒక క్షణము ఆనందం ఉన్నా ఒక క్షణము బాధలో ఉంటుంది, బాధకు గురవుతుంది. మరి అది నిజమైన ఆనందం కాదు. మనోభ్రమ చేత, మనోభావన చేత ఈ ధ్యానం చేసేటప్పుడు కూడా అసలు కాసేపు మనసు ఆనందంగా ఉంటుంది, శరీరం కూడా అసలు ఆనందంగా అనిపిస్తుంది, మనకు ఉత్సవం అనిపిస్తుంది, ఏదో సాధించామనిపిస్తుంది. కానీ మళ్ళీ
కాసేపట్లో అది ఏదో ఒక విపత్తు వినవారికల్లే ఏదో అది జరిగేవారికల్లే అది మళ్ళీ బాధకు గురై బాధపడుతుంది మొత్తం. అంటే మనసానందము శాశ్వతమైనది కాదు. మరి ఏది శాశ్వతమైనది ఇక్కడ అని చెప్పారంటే ఆత్మ సుఖానుభూతి, ఆత్మ ఆనందమే అసలు శాశ్వతమైనది. ఎందుకంటే ఈ ఆత్మకు ఏది అంటది కాబట్టి. ఈ ఆత్మ అసలు అమరజీవి కాబట్టి, ఆత్మకు వాళ్ళు చావులేదు కాబట్టి. మరి మరణము ఆవాల ఉన్నటువంటి ఒక స్థితే ఆత్మస్థితి. ఈ ఆత్మానందం పొందడమే యోగి యొక్క లక్షణము, జ్ఞాని యొక్క లక్షణం. అది శాశ్వతానందం పొందుడు. మనసానందము, ఆత్మానందం, జ్ఞానానందం, బ్రహ్మానందం, పరమానందం. ఆత్మీయులారా, క్షణిక మనసానందము, జ్ఞానానందము. నాకు అన్నీ తెలుసు, నేను అన్ని పుస్తకాలు చదివినా, అన్ని వేదాలు తెలుసు, అన్ని పాండిత్యం తెలుసు, అన్ని మంత్రాల గురించి తెలుసు అనేటువంటి కాదు భావన ఉన్నట్ల. మళ్ళీ ఇది కూడా ఒక విధంగా సాధకుడికి అహంకారానికి దారిస్తుంది. ఈ అహంకారమే అజ్ఞానికి మూలము, ఈ అహంకారమే చీకటికి మూలము. కాబట్టి అది జ్ఞానానందమైనప్పటికీ కూడా చివరికి కాసేపు ఆనందపడతావు, కానీ మరి లోతుగా విచారం చేస్తే కూడా అసలు మళ్ళీ బాధకు గురైపోతాడు మనిషి. ఆత్మానందము అది అమరమైనటువంటిది మొత్తం. ఈ ఆత్మానందమును వదులు బ్రహ్మానందం చేయు. అంటే బ్రహ్మము ఇది ఒక ప్రపంచకం కాబట్టి ఈ ప్రాపంచిక విషయాలు విడిచిపెట్టి, ప్రాపంచిక ఆశలు విడిచిపెట్టి, ఆశరహితమయ్యి సోహభావమడుగురా, ఆశలున్న సోహభావమంట బోధురా, నిన్నంట బోధురా. ఆశరహితమయ్యి సోహభావమడుగురా, ఆశలున్న సోహభావమంట బోధురా, నిన్నంట బోధురా. నీలోని శ్వాస నిలిపి నీవు నిజము చూడురా, ఆ శ్వాసంగతేమ గురుని అడిగి చూడురా, ఆ శ్వాస సంగతేమ గురుని అడిగి చూడురా, గురునడిగి చూడురా. వచ్చిపోయే శ్వాస యందు నిక్కి చూడురా, వచ్చిపోయే శ్వాస యందు నిక్కి చూడురా. ఆ శ్వాసతోని ముచ్చటించి సంతసించురా, నీవు సంతసించురా. నీలోని శ్వాస నిలిపి నీవు నిజము చూడురా, ఆ శ్వాస సంగతేమ గురుని అడిగి చూడురా, గురునడిగి చూడురా. అది ఏ పరిపూర్ణమని గంతు తెలియురా, అది ఏ పరిపూర్ణమని గంతు తెలియురా. చింతలన్నీ విడిచి గురువు చెంత చేరురా, గురు చెంత చేరురా. నీలోని శ్వాస నిలిపి నీవు నిజము చూడురా, ఆ శ్వాస సంగతేమ గురుని అడిగి చూడురా, గురునడిగి చూడురా. దివ్యాత్మ స్వరూపులారా, ఈ శ్వాస నీ జన్మకు మూలము ఈ శ్వాసనే. ఈ సృష్టికి మూలం కూడా శ్వాసనే. ఓంకారకు మూలం కూడా శ్వాసనే, శక్తికి మూలం కూడా శ్వాసనే. కాబట్టి గురువు మార్గంలోకి వెళ్ళి గురువు ద్వారా ఏ గురువు అయితే ఈ యొక్క మనలో నడిచే శ్వాస, ముక్కు రంధ్రాల నుండి నడిచే శ్వాస, మరి ఆ శ్వాస ఎలా నడుస్తుంది, ఆ శ్వాస అసలు ఏమి 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 జపిస్తుంది, ఆ జపరహస్యము
బాహ్య మంత్రాలు ఎన్ని నేర్చుకుంటున్నావు, బాహ్య మంత్ర జపాలు చేస్తున్నావు. వాటి వలన కూడా అసలు ఆ దేవతను ఆకర్షణ చేసుకోను, ఆ మంత్రం ద్వారా ఆ దేవత అనుగ్రహంతో ఎంతో కొంత అసలు క్రియాశక్తి కావచ్చు, ఇచ్ఛాశక్తి కావచ్చు, సంకల్ప శక్తి కావచ్చు, ఏదో ఒక శక్తిని పొంది దాని వలన అసలు ఇతరులకు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా, నువ్వు లబ్ధి పొందుతున్నావా అనేది అది వ్యక్తిగత విషయమైనప్పటికీ కూడా ఏదో ఒక శక్తి మత పొందుతున్నావు. అదేవిధంగా ఈ శ్వాస కూడా మనకు తెలియకుంటేనే ప్రణవజపం చేస్తుంది. అది అజప గాయత్రి అని చెప్పంటాం మొత్తం. కాబట్టి ఆ అజప గాయత్రి యొక్క రహస్యం, జీవుడు 21,600 జపం చేస్తున్నాడు అని మన పూర్వీకులు, మహాత్ములు, గురువులు చెప్పిన వాక్యం. మరి 21,600 జీవుడు జపిస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ ఆ జపము ఫలానా ఇది అని చెప్పని కూడా కొందరు నిగూఢంగా, గుప్తంగా దాచి ఉంచారు. అందుకే ఈ జప రహస్యమే గుప్తమైనది, ఇదే గురువుగారు ఉపదేశించేది. కాబట్టి ఈ జప రహస్యమే క్రియాయోగంలో ఉంది, కుండలి జ్ఞానయోగంలో ఉంది, అన్ని యోగంలో ఉంది. ఒక ప్రాపంచిక విద్యలు తప్ప ఆత్మజ్ఞాన విద్య లోపల ఆ జప రహస్యం తెలుసుకొని సాధన చేసిన వాడే సత్పురుషుడు. కాబట్టి ఆత్మతోటి లయం పొంది ఆ పరమాత్మతో, ఆ గురువుతో, ఆ చైతన్యంలో సంయోగం చేయడానికి అర్హత సాధించినట్లు ఇతరాత్రాలు ప్రాపంచిక మంత్ర జపాలు కావచ్చు, ప్రాపంచిక మంత్ర విద్యలు కావచ్చు, జప విధానం కావచ్చు, అది ఎన్ని చేసినప్పటికీ కూడా వృధా ప్రయాసనే. ఎందుకంటే మనకు వేమన గారు చదువు అనేలా చావంగా నేల, చావులేనే చదువయ్యా అన్నాడు. చదువు అనేలా చావంగా నేల, చావులేనే చదువయ్యా అని చెప్పన్నాడు. మరి మోక్షాలయ పొందాలని చెప్పానంటే నీవు చనిపోయిన తర్వాతనే మోక్షం పొందగలుగుతాడు. జబ్ తక్ నై మర్తా తబ్ తక్ మోక్ష నై మిలేగా. ఎంతవరకు మరణం సంభవించదో అంతవరకు మోక్షము పొందడానికి మానవుడికి అవకాశం లేదనేది నగ్న సత్యము. కాబట్టి మొట్టమొదలు గురు ధ్యానం చేత, గురు కృప చేత, గురు చెప్పిన ప్రకారం నామ అభ్యాస యోగసనం చేసి జీవించి ఉండగానే మరణించుట తెలుసుకో. మరణించి తిరిగి జీవించుట నేర్చుకో. ఇదే జనన మరణ రహస్యము. నీవు పుట్టినప్పుడు ఎలా పుట్టావు, తల్లి గర్భంలో ఎలా ఉన్నావు అనే విషయం నీకు తెలియదు, కానీ ఆ దైవం తెలుసు. ఏ శ్వాస ప్రక్రియ ద్వారా ఈ అందమైన దేహము తయారైందో, మరి ఆ శ్వాస ప్రక్రియ ద్వారానే నీ జన్మరహితం కావాలి. ఈ శ్వాస ప్రక్రియ ద్వారానే అనేక జన్మాలు చేసినటువంటి కర్మలు దగ్ధం కావాలి. ఆ రుణము, ప్రకృతి రుణము, తల్లిదండ్రుల రుణము కూడా తీర్చాలి. ఏ రుణం లేనప్పుడే, ఏ కర్మ లేనప్పుడే ఆ పరమాత్మలో, ఆ చైతన్యంలో, ఆ జీవన్ముక్తిలో సంయోగ పదానికి నువ్వు హర్వతను సాధించినట్టు ఒక సాధకుడు. కాబట్టి ఆత్మీయ బంధువులారా, ఎంతో గొప్ప సాధన చేసి ఎంతో గొప్ప అనుభూతులు పొంది
ఈ ప్రపంచంలో ఎంతో పేరు తెచ్చుకొని మహాయోగి మహాజ్ఞాని తపస్వి అని పేరు తెచ్చుకొని ఎందరికో ఎన్నో రకాలుగా అసలు చేసి కూడా అసలు మరి అంత్యకాలం లోపల కూడా అసలు వారు చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క అసలు మరణస్థితి చూస్తే కొంతవరకు ఆశ్చర్యం వేస్తుంది, బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి సాధన చేసి ఆ అనుభూతిని పొంది ఆ మాయాదేవి యొక్క అసలు అనుగ్రహంతో మాయా మాటిని మనసు మాటిని కోరికల గురై భోగానికి లాసపడి ఆ మాయాదేవి చెప్పిన ప్రకారం కూడా అసలు మళ్ళీ ప్రాపంచికులకు తనకు తెలిసినా తెలకున్నా తెలిసిందనే భావన చేత అసలు ఈ ఉపదేశము దీక్షలు కావచ్చు జ్ఞానం కావచ్చు చెప్తూ తాను చెప్తూ చేయమని చెప్తూ తాను చేయకుండా తాను సాధన మార్గములను వదిలిపెట్టి తను తాను తెలుసుకోలేక తన కర్మను తాను వారు రహితం చేసుకోలేక అసలు మరి ఇతర కర్మలు కూడా తీసుకున్నటువంటి శక్తి ఉన్నా లేకున్నా తెలియక మరి వారి కర్మలను అంటిపెట్టుకొని తన కర్మలకు కూడా నివృత్తి చేసుకోలేక అసలు చివరికి ఈ జ్ఞాని ఈ యోగి ఈ గురువు తపస్వి కూడా అసలు మరి మళ్ళీ చివరికి అంత్యకాలంలో పిలిపచ్చిదాయగా ప్రాణదాయగా చోటు ఈ ప్రాణం పోయేటప్పుడు కూడా అసలు మరి అనేక బాధలు పడుతూ అనేక ఇబ్బందులు పడుతూ మరి ఈ యొక్క స్థూల శరీరం విడిచిపెడుతున్నారు. మన కంటితోటి మన గురువులే కావచ్చు గురువులే కావచ్చు మరి ఎందరో గురువులను మనం కంటితో చూస్తున్నాము, వాళ్ళ చరిత్ర కూడా మనం చదువుతున్నాము వింటున్నాం కూడా. ఆత్మీయ బంధువులారా ఒక్కసారి ఆలోచన చేయండి, ఆత్మనాత్మ విచారం చేయండి. సత్యం మీకు తెలియగలదు. సత్యాసత్య విచారణ చేయండి. ఏమిటి వైపరీత్యం? ఒక మహాత్ముడిగా సాధించాలనే ఉద్దేశంతో అది సుకృతమే కావచ్చు, ఎన్నో ప్రయాసాలు కూర్చి భార్య పిల్లలను విడిచిపెట్టి వైరగాసిరికి వెళ్ళి సన్యాస మార్గం తీసుకొని హిమాలయాలకు వెళ్ళి ఎన్నో ఏళ్ళు కష్టపడి సాధించినటువంటి ఒక అసలు ఆ జ్ఞానమే కావచ్చు, ఆ క్రియనే కావచ్చు, ఏదైనా కానీ మళ్ళీ ఇతరులకు చెప్పాలనేటువంటి ఒక భ్రాంతి చేత అసలు నేర్పలేని భ్రాంతి చేత అసలు మళ్ళీ కోరికలకు మూలమై మళ్ళీ చివరికి మనం పతనమవుతున్నాము. వాస్తవంగా జ్ఞానము చెప్పాలి. అంటే పరమాత్మ రెండు రకాలుగా మనో కోరికతోటి గురువు అనిపించుకోవడం, మనో కోరికతోటి శిష్యులను చేసుకోవడం, మనో కోరికతోటి అసలు ఈ ఉపదేశం కావచ్చు, లేకపోతే దీక్ష కావచ్చు, జ్ఞానం కావచ్చు చెప్పడం వలన వారి యొక్క మనోకర్మలు, వారు అనేక చేసిన కర్మలు కూడా అసలు గురు భావన అక్కడ కలిగింది కాబట్టి ఆ కర్మలు ఎవరైతే గురు దీక్ష ఇచ్చిండ్రో అసలు ఆయనకు పట్టుకోవడం అనేది వాస్తవమైన విషయమే. అది
కాలుడు విధించినటువంటి ఒక విధి విధానం. ఒక శిష్యునికి ఉపదేశం చేయాలనుకున్నప్పుడు, గురువు అనుకున్నప్పుడు ఆ శిష్యుడి యొక్క కర్మలు కూడా అసలు గురువు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే గురుతర బాధ్యత. శిష్యుడి బాధ్యత ఏంటిది? తన మన ధనములు గురువుకు అర్పించి గురువు మార్గం తెలుసుకొని గురువు చెప్పిన ప్రకారము ప్రతిదినము 3 గంటలు నుండి 6 గంటల వరకు ధ్యానం చేసే స్థితికి ఎదగడము శిష్యుడి యొక్క అసలు కర్తవ్యం. ఇది గురు శిష్య బంధం. ఇది ఆత్మ పరమాత్మల బంధం. ఇది జీవ ఆత్మల బంధం. జీవాత్మాదులు, ఆత్మాదులు, గురువు, పరమాత్మ, చైతన్యం సంయోగం. ఈ సత్యమైన చైతన్యంలో, ఈ సత్యమైన సనాధర్మంలో సత్యాన్వేషణలో ప్రయాణం చేయడమే. సత్యమే నీలో నడిచే శ్వాస, శబ్దమే బ్రహ్మం ప్రకృతి. కాబట్టి చివరికి ఈ శబ్దంను కూడా అసలు ఈ శ్వాసలో లయం చేసి ఆ చైతన్యం యొక్క శక్తి అనుగ్రహంతో, ఆ చైతన్య శక్తి యొక్క అసలు సంకల్పం చేతనే ఈ సృష్టి 84 లక్షల రకముల జీవులను సృష్టించబడింది. కాబట్టి ఆత్మీయ బంధువులారా, అనేక జన్మ నుంచి వచ్చినటువంటి మానవ జన్మను ఆ భగవంతుడు చివరిసారిగా ఈ కలియుగ అంతం లోపల కూడా ప్రతి వారికి అది మానవ జన్మ ప్రసాదిస్తానని చెప్పని ఒక సంకల్పం చేత ఆ తల్లి జగన్మాతాదులు మానవాళికి ప్రసాదించడం జరిగింది. కృత, త్రేత, ద్వాపర, కలియుగే 4 యుగాల యొక్క చరిత్ర ఇది. కాబట్టి మీరు ఒకసారి చూడండి, విచారం చేయండి. ఆత్మీయ బంధువులారా, ఆత్మవిచారం చేయండి. ఈ కలియుగం లోపల అసలు మరి 4 రకాల ప్రాణులు సంఖ్య తగ్గిపోయింది. మనం చూస్తూనే ఉన్నాం. ఏమిటి? నీటి ప్రాణులు, అడవి మృగాలు, చెట్టు చాంబ్యాలు. వీటి యొక్క ఉత్పత్తి సంఖ్య తగ్గిపోయింది. కానీ మానవుల సంఖ్య పెరిగిపోయింది. ఇదే మాయ యొక్క లీల, కాళీ భగవాన్ యొక్క లీల. ఇది విధి విధానం. కాబట్టి మానవుడు అల్ప విశ్వాసి. భగవంతుడు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి అవకాశమును ఈ మానవ జన్మ ఇచ్చినటువంటి ఆ తల్లి, ఆ తండ్రి మర్చిపోయి ఈ ప్రాపంచిక కోరికల లోపలనే తిరిగాడుతూ చివరికి వాళ్ళు మళ్ళీ ప్రాపంచిక లోపలనే కలిసిపోతున్నాడు. ఇందులో ఎంతో కొంతమంది కూడా అసలు గురు అనుగ్రహం చేత, పూర్వజన్మ సుకృతం చేత కూడా అసలు ఎంతో కొంత అసలు ఆధ్యాత్మిక జ్ఞానం వైపు వచ్చి దైవ చింతన చేయాలనే ఉద్దేశంతో, దైవమును సాధించాలని చెప్పిన ఒక జిజ్ఞాసతోటి, ఏదో తెలుసుకోవాలి, ఏదో సాధించాలని చెప్పిన పట్టుదలతోటి కూడా అసలు కొంతమంది మానవ మాతృలు ఈ ఆధ్యాత్మిక వైపు, ఆత్మ చింతన వైపు కూడా అవి రావడం మనం చూస్తూనే ఉన్నాం, మనకు తెలుస్తుంది కూడా. అయితే
ఇటువైపు ఆధ్యాత్మిక వైపు వచ్చినటువంటి కూడా అసలు జిజ్ఞాస ఉన్నటువంటి మానవులు కూడా అసలు సరి అయినటువంటి మార్గము చెప్పే గురువులు లేక, సాధన ఎలా చేయాలి అని విధి విధానం చెప్పేవాళ్ళు లేక, వాళ్ళు ధ్యానం చేసినప్పుడు వచ్చే అనుభవాలను కూడా అసలు సరైన సమాధానం చెప్పే గురువులు లేక ఎందరో అసలు సాధకులు కూడా అసలు ప్రతిదినము బాధకు తెలిసి తెలియక సంశయాలతోటి కూడా అసలు కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. ఎందుకని చెప్పానంటే నిజమైన కాదు ఆత్మజ్ఞాన తత్వము వాస్తవంగా అది ప్రాపంచంలో 4 వేదాలు ఉన్నాయి, అది వాస్తవమే. కానీ సహజ సిద్ధ ప్రణవ శబ్దయోగ సాధన, కుండలి జ్ఞానయోగ సాధన, క్రియాయోగ సాధన, సురశబ్దయోగ సాధన, సిద్ధ విద్య సాధన, ఓంకార ప్రణవ ధ్యానయోగ సాధన, వీటన్నిటి మూలము వేదాలలో లేదు. భగవద్గీతలో కూడా అసలు ఉదాహరణ కోసం అక్కడక్కడ కొంచెం పొందుపరచడం జరిగింది. కానీ పూర్తి సాధన సంపత్తి మార్గం కూడా అసలు వాళ్ళు కూడా అసలు రాయలేకపోయారు, చెప్పలేకపోయారు అని చెప్పని నా సహానుభవంగా చెప్తున్నారు ఈ మాట. ఇది కేవలం పంచమ వేదము, పరమాత్మ జ్ఞానమే పంచమ వేదము. ఈ పంచమ వేదము అసలు మనలో ఉంది, అది దైవికంగా ఉంది, దాగి ఉంది, నిగూఢంగా ఉంది, రహస్యంగా ఉంది. అది నీలో ఉంది, నాలో ఉంది, మనలో ఉంది, అందరిలో ఉంది. ఆ పంచవేద జ్ఞాన రహస్యమే ఆత్మ సంయోగ రహస్యం. ఎవరైతే గురు కృప ద్వారా, ఆ జగన్మాత అనుగ్రహం ద్వారా, మాయాదేవి అనుగ్రహం ద్వారా సాధించిన సత్పురుషులకే ఈ యొక్క స్వానుభవం పొందినటువంటి అది ఈ దేహములో మరణాంతరము ఏమి జరుగుతుంది, మరణాంతరం ఏమి ఉంది అని చెప్పని కూడా కొంతమంది కూడా ప్రశ్న ఉద్భవిస్తుంది. కాబట్టి మరణం తర్వాత అసలు మళ్ళీ కర్మ సిద్ధాంత ప్రకారం కూడా అసలు అది జీవులకే కావచ్చు, మానవులు కావచ్చు, జన్మ ఉంది. ఇది నగ్న సత్యం. కాబట్టి ఎందుకు అని చెప్తున్నా మాట అంటే కర్మ ఉంది కాబట్టి జన్మ ఉంది. కాబట్టి గురు కృపతోటి వాళ్ళు కర్మ రహితం చేసుకున్నప్పుడే నీకు జన్మ లేదు. అదే జీవన్ముక్తి యొక్క రహస్యం. ఎంతవరకు అది కర్మ ఉందో అంతవరకు మళ్ళీ తిరిగి నీ కర్మానుసారంగా జన్మ. ఆ కాలుడు, ఆ కాలభవానుడు నీ కర్మానుసారంగా మళ్ళీ ప్రపంచ లోపల జన్మని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ జన్మ అయినా కానీ నువ్వు ఎత్తవలసిన అవసరం ఉంది ఆ కర్మతో ఉంది. కాబట్టి అది విధి విధానము ఆ కాలు భగవానుడే నీకు శిక్షిస్తాడు. కాబట్టి ఆ కాలపురుషుడి విధి విధానమే ఇక్కడ. కొంతమంది అసలు మరణాంతరం తర్వాత జన్మ లేదు అని చెప్పిన భ్రాంతిలో ఉన్నారు. దయచేసి ఆ భ్రాంతి నుంచి బయటకు రండి, అది వాస్తవం కాదు. కాబట్టి ఈ మానవజనం ఉన్నప్పుడే గురు దయవలన సాధన చేసి సాధించి కర్మరహితం చేసుకునేటువంటి ఒక యుక్తి ఉపాయం అది మనలో ఉంది. అది సాధించిన సత్పురుషుల గురువుల దగ్గర ఉంది. కాబట్టి ఆ గురువులు చెప్తే తప్ప ఆ రహస్యము సాధకులకు
శిష్యులకు కూడా తెలియదు. అది గురువుకి తెలుసు కాబట్టి సాధించిన శిష్యులు కూడా సాధకులు కూడా గురువు ప్రేమను అనన్య చింతన చేసి గురు ప్రేమను అనుగ్రహం పొంది ఆ గురుదేవులను ప్రార్థించి ఈ రహస్యం అడిగితే వారి దయ చెప్పచ్చు అనేది కూడా వాస్తవమే. కాబట్టి ఆత్మీయ బంధువులారా, ఈ మానవ జన్మ అనేది మహోన్నతమైనది. కాబట్టి ఈ మానవ జన్మ లోపల నిజమైన సద్గురులు సాధించే సత్పురుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు, ఉంటారు కూడా. అటువంటి సత్పురుషుల గురువులను వెంకి వారి అనుగ్రహం ద్వారా జ్ఞానమార్గం తెలుసుకొని సాధించి ఆ మోక్షలా స్థితిని పొందడానికి అవకాశం ఉంది తప్ప ఇతరత్ర బోధ గురువులు, బాధ గురువులు వారి స్వ అనుభవం లేకున్నప్పటికీ కూడా మేమేమో సాధించామని వాళ్ళు ఏదో ఒక స్వప్న దృశ్యాలు చూసి స్వప్న అనుభూతులు పొంది ఆ స్వప్న దృశ్యాలే ఆ స్వప్న అనుభూతులే సత్యం అనుకొని హయాగురుల పేరు చెప్పుకొని హయాగురుల ఫోటోలు పెట్టి ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేస్తున్నారు. వాస్తవం ఇది సరైనది కాదు. ఆత్మీయ బంధువులారా, ఆలోచించండి. దయచేసి ఈనాడు నిర్భయంగా నిశ్చలంగా ప్రపంచ మానవాళికి ప్రపంచ గురువులకు కూడా సత్యము తెలవాలి అనే ఉద్దేశంతో ఈనాడు ఈ విషయము మీ ముందు సూచనగా ఇస్తున్నాను. దయచేసి అన్యదా భావించకుండా తప్పుగా భావిస్తే క్షమించి మీరు ఆత్మనాతు విచారం చేయండి. ఎప్పుడైతే ఆత్మనాతు విచారం చేస్తారో అప్పుడు ఈ సత్యం మీలో ఉంది. ఆ సత్యం మీకు తెలుస్తుంది. మీ అనుభవానికి కూడా ఇది సత్యమే వారు చెప్పిన దాని విషయం కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి అలా అర్థం చేసుకొని కర్మ చెప్పండి, సత్యం చెప్పండి. సనాతన ధర్మము యొక్క మూలం తెలుసుకొని సనాతన ధర్మం యొక్క అంతరార్థమును సాధించి శోధించి జ్ఞానము చెప్పండి. ఎందుకంటే సాధించిన సత్పురుషులు గ్రంథాలు రాయడం వలన సాధించే సత్పురుషులు భగవద్గీత రాయడం వలన పురాణాలు రాయడం వలన మనకు వాటి ద్వారా కూడా అనేక విషయాలు తెలుస్తున్నాయి. వాస్తవమే, సత్యమే. కానీ విషయము తెలుస్తుంది కాబట్టి అనుభవము మనలో ఉంది. సబ్జెక్టు పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా సాధన ప్రక్రియ జ్ఞానము మనలో ఉంది. కాబట్టి నువ్వు సాధించి శోధించి ఆ స్థితిని పొంది ఆ పరమాత్మ అనుగ్రహం పొంది ఆ గురువు దర్శనం పొంది ఏ గురువు అయితే గురువుగా భావించినవో, ఏ గురువు అయితే ఫోటో పెట్టుకొని ఇలా జ్ఞానపత్రం చేస్తున్నావో ఆ గురుదేవులను స్వప్నము దర్శించుడు కాదు. ఆ సహస్రారం లోపల ఆ ప్రకాశము లోపల ఆ స్థానములో ఆ సద్గురుమూర్తిని దర్శించు. అదే నిజమైన దర్శనం. అప్పుడు ఆ సద్గురుని వేడుకో, అయ్యా గురుదేవాదులు, నీవు ఇచ్చినటువంటి జ్ఞానమును, నీవు చెప్పినటువంటి విద్యను మరి నా దగ్గరికి వచ్చిన వారికి ప్రపంచంలో నేను బోధ చేస్తానని చెప్పని ఆ సహస్ర సద్గురు దగ్గర అనుగ్రహం పొంది అనుమతి తీసుకొని
ఈ ప్రపంచ మానవుడికి చెప్పు. అప్పుడు ఏ కర్మ నిన్ను వెంటాడదు. నీకు ఆ సద్గురుమూర్తి అనుగ్రహాశ ఉంటాయి కాబట్టి ఈ యొక్క సాకార దేహమును అంతేగా విడిచిపెట్టేటప్పుడు కూడా ఆ గురుమూర్తి వచ్చి నిన్ను స్వయంగా చేతబట్టుకొని పరమాత్మ నిన్ను ఆ లోకాన్ని తీసుకపోతాడు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే గురువు అంతరంగమందు అంత్యకాల లోపల దర్శనమిచ్చి తాను స్వయంగా వచ్చి బిడ్డ రా మన లోకానికి పోదాం, ఇంతవరకు ఈ ప్రాపంచిక లోకంలో ఉన్నావు, నా ఆజ్ఞ ప్రకారం అసలు ఎందరికో అసలు జిజ్ఞాస ఉన్నటువంటి సాధకులకు మార్గం చూపావు, ఇక చాలు అని నీకు అంతరంగం తన దర్శనమిచ్చి ఒక 3 నెలల ముందే నీ గురువు ప్రకటమై దర్శనమిచ్చి ఫలాని తారీఖు నాడు, ఫలాని తేదీ నాడు, ఫలాని దినము నాడు నేను వస్తాను, నేను తీసుకపోతా అని చెప్పినటువంటి ఒక అసలు విషయము సత్యమైన విషయమే. అటువంటి ప్రక్రియ, అటువంటి ఒక అసలు స్థితి, అటువంటి వాళ్ళు సహస్రాధిపతిని గురువులు ఉన్నారు, ఉంటారు కూడా. అదే నిజమైనటువంటి ఒక అసలు సారా సద్గురు యొక్క అనుగ్రహం పొంది ఈ ప్రాపంచిక లోపరాలు పరమాత్మ చెప్పిన ప్రకారం గురుదేవ ప్రకారం జీవన విధానం కొనసాగిస్తూ నిరంతరము సాధన అభ్యాసతిలో ఉంటూ సాధన చేసి నువ్వు సాధించినటువంటి జ్ఞానమును శిష్యులకు పంచుతూ, నువ్వు సాధించినటువంటి తపజ్ఞానమును వాళ్ళ ఆర్థిక శారీరక మానసిక బాధలకు నివృత్తి చేస్తూ నీ కుటుంబం కూడా పోషిస్తూ స్వధర్మంతోటి సత్కర్మ చేస్తూ సమభావన చేత సమాజంలో ఉంటూ సంసారంలో ఉంటూ అంటే అంటగా ఉండిమి గురు వెంట గురు చెంత ఉండిమి అహరాత్రులు దినము రాత్రి పగలు తేడాలు లేకుండా నిరంతరం నిర్వికల్ప సమస్యలో ఉంటూ సాధన చేస్తూ స్వ అనుభవం పొందుతూ ఆ సాధించినటువంటి జ్ఞానామృతమనే మరి నీ దగ్గర వచ్చినటువంటి శిష్యులకు భక్తులకు పంచుతూ ఉండడమే పరిపూర్ణ జ్ఞాని యొక్క, పరిపూర్ణ గురువు యొక్క, పరిపూర్ణ సంత మహాత్ముని యొక్క, పరిపూర్ణ యోగి యొక్క లక్షణం. ప్రాపంచిక భోగాల కోసము, ప్రాపంచికాలు పేరు కోసము నేను గురువుని అనిపించుకోవాలి అనే భావన చేత అసలు ఏ జ్ఞానము చెప్పినా, ఏ మంత్రోపదేశం ఇచ్చినా, ఏ దీక్ష ఇచ్చినా అది పరమాత్మ లోకములో చెల్లదనే నిజం చెప్పడం జరుగుతుంది. చూడండి ఆప్య బంధువులారా, ఈ ప్రపంచంలో రూపాయలు చూడండి, ఏ దేశంలో ఆ రూపాయలు చెల్లుతాయి. దుబాయ్ పైసలు, దుబాయ్ రూపాయలు మన ఇండియాలో చెల్లవు. దాన్ని మళ్ళీ మనము ఆ కరెన్సీని మనము మన ఇండియా రూపాయలుగా మార్చుకోవాల్సింది తప్ప అది దేనికి పనికిరాదు, చిత్తు కాగితమే. అక్కడ అసలు డాలర్గా అమెరికా పైసలు కూడా ఇక్కడ మన దగ్గర కూడా అసలు చిత్తు కాగితమే, చిత్తబుడ్లో పడేసినట్టే. అంటే ఈ ప్రకృతి ధర్మకు అంత విలువ ఉంది అన్నప్పుడు ఆ పరమాత్మ ధర్మకు, ఆ శ్వాస ధర్మకు, ఆ శ్వాసపరగ చేసినటువంటి నామ జపముకు, నామస్మరణకు మరి ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఆత్మీయ బంధువులారా,
ఈ మానవ జన్మలు రావడము మహోన్నతమైనదే. కృతపదము విద్యావంతుడే కావచ్చు, పండితుడే కావచ్చు, రాజు కావచ్చు, మహారాజు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ చివరికి మరణము ఎవరికి తప్పుతలేదు కాబట్టి, జననం ఉన్నది కాబట్టి ఉన్నప్పుడు మరణం కూడా ఉంది. జాతస్థ మరణం ధ్రువం. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. ఇది చరిత్ర చెప్తుంది. మరణానంతరం కూడా జన్మ లేదని చెప్తున్నారు, వితన్నవంగా చేస్తున్నారు. మరి పుట్టినవాడు గిట్టకపోతే, గిట్టినవాడు పుట్టకపోతే అసలు మరి ఇంత జనాభా, ప్రాపంచిక జనాభా ఎందుకు పెరుగుతున్నట్టు ఒకసారి ఆలోచన చేయండి ఆత్మీయ బంధువులారా. వాస్తవం తెలుసుకోండి. ఇది వేదాంత జ్ఞానము కాదు, వేదాంత సారము కాదు, మనం కంటితో చూస్తున్నటువంటి నగ్న సత్యం. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒకడు నిజమైనటువంటి వాస్తవం. వాస్తవానికి రండి, సత్య జ్ఞానం తెలుసుకోండి. మీలో ఉన్న అజ్ఞానమును దూరం చేయండి, మీలో ఉన్న చీకటిని తొలగించండి. ఆ మాయపరను, ఆ అజ్ఞాన పొరలను తొలగించండి. ఎందుకంటే ప్రతి మానవుడు దైవస్వరూపుడే, ప్రతి మానవుడు ఆత్మస్వరూపుడే, ప్రతి మానవుడే దేవుడే, నరుడే నారాయణుడే. నీవు ఆత్మస్వరూపుడవు, నీవు దైవస్వరూపుడవు, నీవు దేవుని ప్రతిరూపము. కాబట్టి ఆ దేవుని దగ్గరికి, ఆ పరమాత్మ దగ్గరికి, ఆ శాస్త్ర సద్గురు దగ్గరికి, ఆ తల్లి ఆజ్ఞచక్రం ఆది పరాశక్తి మా దగ్గరికి పోయే మార్గం కూడా మనలో ఉంది. ఆ మార్గం తెలుసుకొని, ఆ సత్యం తెలుసుకొని, ఆ సత్యాన్వేషణ లోపల సాధనలో పరమ పరిపూర్ణ గురువుల దగ్గరికి పోయి పరిపూర్ణ జ్ఞానతత్వాన్ని తెలుసుకొని, తత్వజ్ఞానం తెలుసుకొని సాధించి మోక్ష లయ స్థితి జీవన్ముక్తిని పొందడమే మానవ జన్మ యొక్క ప్రథమ కర్తవ్యం. కాబట్టి జప తపంబులు ఎన్ని చేసినా బ్రహ్మ జ్ఞానం దొరుకుట బహు దుర్లభంబు అని అన్నారు. జపము తపము ఎన్ని చేసినా బ్రహ్మ జ్ఞానం దొరకటం బహు దుర్లభం అన్నారు. ఇది కూడా మనకంటే పూర్వులు చెప్పిన విషయమే. కాబట్టి అసలు నాసికాగ్రమునందు నయనొప్ప నిలచిన, నాసికాగ్రమునందు నయనొప్ప నిలచిన బ్రహ్మరంధ్రము చేరబాటయుండు. నాసికాగ్రమునందు నయనొప్ప నిలచిన బ్రహ్మరంధ్రము చేరబాటయుండు. బాట తెలిసిన వారే బ్రహ్మజ్ఞానియురా. విశ్వదా హవిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మీయ బంధువులారా, మరి ఇక్కడ నాసికాగ్రమునందు దాని యొక్క రహస్యం తెలుసుకొని, ఆ నాసికాగ్రమునందు దృష్టి నిలిపి గురువు చెప్పిన ప్రకారం మనసుకు గురువు ఇచ్చిన మంత్రమును నేర్పి, గురువు ఇచ్చినటువంటి ఒక నామస్మరణ నేర్పి, ఆ మనసు ద్వారా జీవునికి నేర్పి, ఆ జీవుని ద్వారా అసలు ఆత్మగా నేర్పి, ఆ ఆత్మ ద్వారా పరమాత్మగా నేర్పి, ఆ పరమాత్మ అనుగారు సద్గురు
కలిసి ఆ చైతన్యంలో లయం కావడమే సంయోగం యొక్క ప్రక్రియ యొక్క మూలం. అదే జీవన్ముక్తి యొక్క సోపానం. కాబట్టి ఆత్మీయ బంధువులారా, ఇందులో చెప్పినటువంటి ఒక ఆదులు అంతరార్థమును గ్రహించి ఇది స్వ అనుభవంగా సాధించి ప్రయత్నం చేసినప్పుడే దీని యొక్క అంతరార్థం అర్థమవుతుంది. కాబట్టి మరి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని మరి అటువంటి పరమగురు దగ్గరికి పోయి ఆ జ్ఞాన మార్గం తెలుసుకొని ఈ వచ్చిన మానవ జన్మ వృధా చేయకండి, సదా రాదు. మానవా జన్మంబు నీకు మళ్ళీ రాదు సోదరా, మానవా జన్మంబులోన మార్గదర్శిని తల్లిరా. మానవా జన్మంబు నీకు మళ్ళీ రాదు సోదరా, మానవా జన్మంబులోన మార్గదర్శిని తల్లిరా. ఎన్నో జన్మల పుణ్యఫలము వచ్చే మానవ జన్మరా, ఎన్నో జన్మల పుణ్యఫలము వచ్చే మానవ జన్మరా. మానవ జన్మంబులోన మార్గమెరుగు మీ చెల్లెలా, మానవా జన్మంబు నీకు మళ్ళీ రాదు సోదరా, మానవా జన్మంబులోన మార్గదర్శిని తల్లిరా. చల్లి చనువాళ్ళు త్రాగి పెరిగినావు సోదరా, తల్లి చనువాళ్ళు త్రాగి పెరిగినావు సోదరా. తల్లి తండ్రులను కష్టపెట్టకు చెల్లెలా, మానవా జన్మంబు నీకు మళ్ళీ రాదు సోదరా, మానవా జన్మంబులోన మార్గదర్శిని తల్లిరా. ఎన్నో కష్టాలు పాడి పెంచినారు సోదరా, ఎన్నో కష్టాలు పాడి పెంచినారు సోదరా. ఎంతైనా తల్లి తండ్రులా ప్రేమ గొప్పది చెల్లెలా, ఎంతైనా తల్లి తండ్రులా ప్రేమ గొప్పది చెల్లెలా. మానవా జన్మంబు నీకు మళ్ళీ రాదు సోదరా, మానవా జన్మంబులోన మార్గదర్శిని తల్లిరా. హరి ఓం తత్సత్.